హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 34. ఇప్పటి వరకు జరిగిన కథ. ద్రౌపదుడికి వ్యాసమహాముని ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం గురించి వివరించాడు. ఎవరికైనా అదేంటో తెలుసుకోవాలనుకుంటే నా ముందు వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడతో ద్రౌపది పంచపాండవుల్ని వివాహం ఆడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ద్రౌపది స్వయంవరం తరువాత ద్రుపదుడు పాండవులకు ఎంతో విలువైన ఆభరణాలను, ఏనుగులను, గుర్రాలను, ఇంకా ఎన్నో విలువైన కానుకలను ఇచ్చాడు. ద్రౌపది కూడా పతివ్రత ధర్మంతో 5 భర్తలకు సేవ చేస్తూ ఉంది. కుంతీదేవి కూడా కోడలు సకల ఐశ్వర్యవంతురాలిగా, సంతానవంతిగా దీవించింది. ద్వారకానగరంలో ఉన్న కృష్ణుడు పాండవుల వివాహ సమయమున అనేక కానుకలు పంపించాడు. ఈ విధంగా పాండవులు ద్రుపదపురంలో 1 సంవత్సరం పాటు సమస్త రాజభోగాలు అనుభవించారు. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టింది అర్జునుడని, వారు పాండవులని దుర్యోధనుడు వేగుల వల్ల తెలుసుకున్నాడు. పాండవులు లక్క ఇంటిలో తగలబడకుండా బతికి బట్టపడ్డందుకు దుర్యోధనుడు ఎంతో చింతించాడు. విదురుడికి పాండవుల విషయం తెలిసి ఎంతో ఆనందించాడు. ధృతరాష్ట్రుడికి ఈ విషయం చెప్పాడు. ద్రుపదుని కుమార్తె అయిన ద్రౌపదిని వివాహం చేసుకోవడం వల్ల పాండవులు ఎంతో మిత్రలాభం పొందారు అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఒకరోజు కర్ణ, దుర్యోధనాదులు విదురుడి దగ్గర లేని సమయంలో ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: తండ్రి, పాండవులు బతికే ఉన్నారు. విదురుడు ఎల్లప్పుడూ పాండవులు మీరు కోరేవాడు అని తెలిసి కూడా మీరు అతని మాటకు విలువ ఇస్తున్నారు. అది మా దురదృష్టము అని నిర్వేదంగా దుర్యోధనుడు. నాయనా దుర్యోధన, నేను పైకి పాండవులు అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు ఉంటాను, కానీ ఆ విషయం విదురునికి తెలియనియను. ఒక విషయం మాత్రం మీరు మరువద్దు. పాండవులకు దైవబలం ఉన్నది, వారిని మనం ఏమీ చేయలేము అని అన్నాడు ధృతరాష్ట్రుడు. తండ్రి, పాండవులు ఇప్పుడు ద్రుపదరాజపురంలో ఉన్నారు. వారికి పాంచాలరాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవరాజులు, వృష్టి, భోజ, అందకరాజులు తోడుగా ఉన్నారు. అప్పుడు వారిని ఎవ్వరూ జయించలేరు. కాబట్టి వారిని పాంచాలరాజు నుండి వేరు చెయ్యాలి. ఇది ఒక మార్గము. ఇక రెండవది, కుంతీపుత్రులకు, మాద్రీపుత్రులకు మధ్య విభేదాలు పుట్టించి వారిని వేరు చేయాలి. మూడవది అత్యంత అందగత్తెలైన స్త్రీలను పాండవుల మీద ప్రయోగించి వారికి, ద్రౌపదికి మధ్య విభేదం కలిగించాలి. ఇంకా నాలుగవది, మరలా మంత్రతంత్రములతో, కుటిలోపాయాలతో భీముని చంపి పాండవులను నిర్వీర్యులు చేయడం. వీటిలో ఏది ఉత్తమ మార్గమో ఆలోచించండి అని తన మనసులో విషయం బయటపెట్టాడు దుర్యోధనుడు. కర్ణుడు దీనికి ఒప్పుకోలేదు. సుయోధన, అసలు ద్రుపదుడు సజ్జనులు, సత్ప్రవర్తనలు అయిన పాండవులు ఎందుకు వదిలివేస్తాడు? అది అసంభవం. పాండవులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వారిలో విభేదాలు ఎందుకు వస్తాయి? పైగా ద్రౌపది వారిని కోరిన వివాహం చేసుకుంది కాబట్టే ఆమెకు వారి మీద ఎందుకు ద్వేషం పడుతుంది? కాబట్టి ఇవన్నీ ఏమీ పనిచేయవు. పైగా ఇప్పటిదాకా మీరు భీముని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏమైంది? భీముని ఏమీ చేయలేకపోయారు. కాబట్టి అది కూడా ప్రయోజనం లేదు. ఇంకా ఒక్కటే మార్గం, దండోపాయం. మనం మన సేనలతో ద్రుపద మహారాజు మీదకు యుద్ధానికి వెళ్ళి ద్రుపదుని ఓడించి పాండవులను తీసుకొని వద్దాము అని అన్నాడు. ఇది అంతా విని ధృతరాష్ట్రుడు, పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అని అన్నాడు. మర్నాడు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారు సమావేశపరిచి విషయం అంతా వివరించాడు. అప్పుడు కురువృద్ధుడు భీష్ముడు దుర్యోధను చూసి ఇలా అన్నాడు: సుయోధన, నాకు మీ మీద కానీ పాండవుల మీద కానీ భేదభావము లేదు. అందరూ నాకు సమానమే. కానీ పాండవులతో యుద్ధం చేయడానికి నేను అంగీకరించను. మీ వలనే పాండురాజు కుమారులు కూడా ఈ రాజ్యానికి వారసులు. పాండవులకు చెందాల్సిన అర్ధరాజ్యాన్ని వారికి పంచి ఇవ్వు. అది ధర్మము. ధర్మాన్ని ఆచరించి కీర్తిమంతుడు అవుగా అని అన్నాడు భీష్ముడు. ద్రోణుడు కూడా, నాయనా సుయోధన, తాతగారి మాట పాటించుము. నీవు ఈ కర్ణుని మాటలు విని యుద్ధము మాట తలపవద్దు. ద్రుపదునికి తగిన కానుకలు ఇచ్చి పాండవులను ఇక్కడికి తీసుకొని రావడానికి నీ తమ్ముళ్లను పంపు అని హితబోధ చేశాడు. ఆ మాటలకు కర్ణుడికి కోపం వచ్చింది. సుయోధన, వీరంతా నీకు కీడు చెయ్యడానికి తలపెడుతున్నారు.
నీ సంపదను అపహరించడానికే ప్రయత్నిస్తున్నారు. వీరి మాట నమ్మకు అన్నాడు కర్ణుడు. ఏమీ మేము కీడు తలపెట్టేవారమా? నీవేనా హితము చెప్పేవాడివా? నీ వల్లనే కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది అన్నారు. వారిద్దరినీ వారించి ధృతరాష్ట్రుడితో విదురుడు ఇలా అన్నాడు. మహారాజా, భీష్మ ద్రోణులు వయసులో పెద్దవారు. వారు చెప్పినది చేయడం ధర్మం. అదీకాక పాండవులు స్వతహాగా అజేయులు. ఇప్పుడు వారికి మహాబలవంతుడైన ద్రుపద మహారాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వారికి మిత్రులు. కాబట్టి జయించడం సులభం కాదు. లక్క ఇంట్లో వారిని తగలబెట్టినా వారు బతికారు. పురోచనుని వలన కలిగిన అపకీర్తిని పోగొట్టుకో. వెంటనే వారిని పిలిపించి అర్ధరాజ్యం ఇవ్వి. ఇది అందరికీ శ్రేయస్కరము అని అన్నాడు విదురుడు. చేసేది లేక ధృతరాష్ట్రుడు దానికి అంగీకరించాడు. పాండవులను తీసుకురావడానికి విదురుని ద్రుపదపురానికి పంపాడు. అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల వద్ద ఉన్నాడు. విదురుడు ద్రుపద మహారాజు తగిన కానుకలు సమర్పించాడు. ద్రుపదుని ఎదుట, శ్రీకృష్ణుడి ఎదుట పాండవులతో ఇలా అన్నాడు. ద్రుపద మహారాజా, మా పాండవులకు మీతో బంధుత్వం కలిసినందుకు భీష్మునికి, ద్రోణుడికి, కృపాచార్యునికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. కుంతీదేవి, పాండవులు తమ వద్ద లేనందుకు ధృతరాష్ట్రుడు మిగులు చింతించుచున్నాడు. పాండవులను తమ కోడలు సౌభాగ్యవతి ద్రౌపదిని చూడవలనని ఎంతో ఆతురతతో ఉన్నారు. నీవు అనుమతి తీస్తే పాండవులు హస్తినకు రాగలరు. అందువలన మీరు పాండవులను పంపమని కోరుతున్నాను అని అన్నాడు విదురుడు. మహాశయ, ధృతరాష్ట్రుడు పంపగా వచ్చావు నీవు. భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవులు శ్రేయస్సుని ఎల్లప్పుడూ కోరుకుంటారు. మీరు ఏం చేసినా అది పాండవుల క్షేమకరం అవుతుంది అని అన్నాడు ద్రౌపదుడు. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల క్షేమం కోరుకుంటాడు. మనం అతిగా ఆలోచించవద్దు. పాండవుల కోరికన్నది సిద్ధిస్తుంది అని అన్నాడు శ్రీకృష్ణుడు. అందరూ చెప్పినది శ్రద్ధగా విన్న ధర్మరాజు చేతులు జోడించి, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు. మా క్షేమం కోరుకుంటారు. శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి. వారి మాట నాకు శిరోధార్యం అని అన్నాడు. ద్రౌపదుని అనుమతితో తల్లి కుంతి, భార్య ద్రౌపది తమ్ముళ్లతో హస్తినాపురానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. విదురుడు పాండవులను, ద్రౌపదిని, కుంతిని తన వెంట తీసుకుని వస్తున్నాడు. శ్రీకృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. అందరూ హస్తినాపురం చేరుకున్నాడు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవులకు ఎదురుపోయి వారికి స్వాగతం పలికారు. పాండవులను చూసి హస్తినాపుర ప్రజలు, ఈ పాండవులకు దైవబలం, మానవ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్లనే అన్ని ఆపదలు తొలగిపోయాయి. ఇంకా ధర్మరాజు హస్తినాపురంలో ఉండి మనలకు పరిపాలించుగాక అని అనుకున్నారు. పాండవులు ద్రౌపదితో, తల్లి కుంతితో అంతఃపురం ప్రవేశించింది. ముందు తాత భీష్ముడికి, గురువు ద్రోణాచార్యుడికి, పెద్ద తండ్రి ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. దుర్యోధనాదులు కలిసి ఆనందంగా కాలం గడుపుతున్నారు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ధృతరాష్ట్రుడు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనాదుల సమక్షంలో శ్రీకృష్ణుడి ఎదుట పాండవులతో ఇలా అన్నాడు. ధర్మరాజా, పాండవులారా, ఇందరి పెద్దలు ఎదుట శ్రీకృష్ణుడి సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. నా తమ్ముడు పాండురాజు ఐశ్వర్యమంతా స్వీకరించండి అని అన్నాడు. ధర్మరాజును అర్ధరాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు. ధర్మజ, నీవు ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని నీ అర్ధరాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించు అని అన్నాడు. దానికి భీష్మాదులు కూడా అంగీకరించారు. అందరి అనుమతితో ధర్మరాజు తమ్ముళ్లతో, భార్యతో, తల్లితో ఖాండవ ప్రస్థానికి ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.